మా అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలాసార్లు అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పిన ఒకటే మాట, ఇంటింటికి వెళ్ళి చెప్పండి మంచి రోజులు వస్తేనే ప్రధానమంత్రి మోడీ బయటికి వెళ్ళిపోతున్నాడు. సేమ్ అదే చెప్తున్నాము, క్లియర్గా ఇప్పుడే చెప్తున్నాము. బికాజ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అందరూ, ఒక చదువుకున్న పట్టభద్రులు అందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే దేశాన్ని రక్షించే టైం ఇది, దేశాన్ని కాపాడే టైం కాబట్టి అందరూ కూటమి ఒకటయ్యి క్లియర్ నీట్ కట్టుగా ఇండియా కూటమికి ఓటేశారు. దాంట్లో అయితే డౌట్ లేదు. నా ఓటు కూడా ఇండియా కూటమికి వేస్తాను, ఓపెన్గా చెప్తాను. 400 పైగా సీట్లు సాధిస్తున్నాం, మూడోసారి కూడా అధికారంలోకి రాబోతున్నాం, యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పి బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. వాళ్ళు ఇంకా కలలు గంటనే ఉన్నారనుకుంటా. కాబట్టి అదంతా మాటలంతా ప్రజలందరూ ఓటేశారు. ఎందుకంటే రాజ్యాంగం కాపాల్సిన టైం కాబట్టి అందరూ ఒకటయ్యి ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తున్నారు. ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు బాగా ప్రచారమైన విషయం రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి మాట్లాడి అదేమన్నా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం ఉందా, కాంగ్రెస్కి కలిసి వచ్చే అవకాశం ఉందా? 100% వ్యతిరేకంగా వెళ్ళిందన్న. ఎందుకంటే రాజ్యాంగం నమ్ముకొని మేము బతుకుతుంది. మీరున్నది రాజ్యాంగం మీద, మేమున్నది రాజ్యాంగం మీద. రాజ్యాంగం లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉంటాం? కొంచెం మాట్లాడగలుగుతామా? వచ్చి క్వశ్చన్ చేయగలుగుతామా? ఖచ్చితంగా రాజ్యాంగం వాళ్ళు చేంజ్ చేద్దాం వాళ్ళ మైండ్లో ఉంది. రిజర్వేషన్ తీసేయాలని, మైనార్టీలను తీసేయాలని. అరే వాళ్ళుంటే ఇలికేమైందా? నాకు అర్థం కాదు. అరే మోడీ వచ్చి అదేదో బీజేపీ పార్టీ వచ్చి ఏదో మతం తీసుకొచ్చినట్టు ప్రిపేర్ చేస్తారు. మోడీ లేనప్పుడు కూడా మేము హిందూమే. మోడీ మేము మోడీ లేనప్పుడు గుడులు పోతున్నాం. మేము మోడీ లేనప్పుడు రామాయణం పోతున్నాం. మా భద్రాచలంలో రాముడు ఉన్నాడు, మా భద్రాచలం రాముడు ఎరిపోతాం, మా ఎదురు రాముడు ఎరిపోతామా? ఇప్పుడు కడితే ఇప్పుడు ఏమైనా వచ్చిందా? ఏం లేదు. అదంతా ఒక డ్రామా నడుపుతున్నాడు. రాజ్యాంగం మోడీ మొత్తం హిందూ అంటే అరే భయ్ మేము హిందూరా భయ్, మేము హిందువులమే. మేము హిందువులు కాదని చెప్పినామా? మేము హిందువులమే. మేము ఖచ్చితంగా మేము గుడికి వెళ్తాం, బొట్టు పెట్టుకుంటాం, ఉపవాసం ఉంటాం, అన్నీ చేస్తాం. అట్లా అని చెప్పి మీరే హిందువు, మీరే దేవుడు అన్నట్టు వాడు ఎవడో తమిళనాడు నుంచి ఒకటి చెప్పాడు, రాముడి కంటే రాముడు చేపట్టుకొని మోడీ నడిపించుకుని పోతున్నాడు. ఏమి ఈ కథలేంది? మోడీని దేవుడు చేస్తున్నా నాకు అర్థం కాదు. ఆ మోడీ ఏదో పైనుంచి వచ్చినట్టు. మరి నాయన వాడు చేసింది అదాని అంబానీకి పెట్టింది తప్ప నీకు నాకు పెట్టింది ఏం లేదు. నా మీద లక్షల అప్పులు పెట్టాడు, నీ మీద లక్షల అప్పులు పెట్టాడు. అరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 75 రూపాయలు దొరికే పెట్రోల్ 10 సంవత్సరాల్లో నీకు 40 రూపాయలు పెరిగిందంటే, అప్పుడున్న మనం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాకా మధ్యలో 2014 వరకు 75 రూపాయలు ఉన్నది. 10 సంవత్సరాల్లో 30-40 ఎక్కువ పెరిగిపోయింది. ఎట్లా పెరిగింది? ఎవరి జేబులో పోతుంది? పెట్రోల్ రేట్లు పెంచానన్నాడు, మంచిదే. పెంచి ఏం చేస్తా అంటాడు? హైవేలు వేస్తా అంటాడు. ఎక్కడ వేసింది హైవేలు? హైవేలు వేయలే. సరే టోల్ కడుతున్నాం, టోల్ కట్టే డబ్బులు ఏడిగిపోతున్నాయి. నేను ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు దాని ట్యాక్స్ ఓడిపోతుంది. ఎన్ని ఎయిర్పోర్ట్లో అదానికి ఇస్తాడు? అదానికి ఏం సంబంధం? అదానికి ఎన్ని ఎయిర్పోర్ట్లు ఇవ్వాలి? ఎందుకు ఇస్తుండో? అమ్మని కొడుకు పెళ్లి చేసుకుంటుండు. ఎట్లా పెళ్లి చేసుకుంటుండు? అని డబ్బులు ఎట్లా వచ్చినాయి? అప్పుల్లో ఉన్న వీళ్ళంతా ఫ్యామిలీ ఎట్లా పెరిగినారు? ఎవరిదో నుంచి పెరిగినాడు. కాబట్టి ఇదంతా డ్రామా. అదే 100% క్రికెట్ తెలియని అమిత్ షా కొడుకు క్రికెట్ వరల్డ్ కప్ ఆడిపిస్తాడంట. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివిన, ఇండియన్ టీం కోచ్కి అవుతాడంట. అరే బుర్ర ఉందా ఆయన? ఆడికి వాడు బ్యాట్ పట్టుకుని రాదు, వాడు ఇండియా టీం కోచ్ అవుతాడంట. ఆడికి బుర్ర లేదు, నాలెడ్జ్ లేదు, అమిత్ షా పేరు చెప్పుకొని బతుకుతుంది తప్ప ఇదంతా జరిగే పరిస్థితి లేదు. టామ్ పట్ట మొత్తం సర్దుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళు పోవాల్సింది అందరు. ఇప్పుడు అదే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదు. ఈసారి కూడా బీజేపీకి పట్టం కడతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. క్లియర్గా చెప్తానా? రాజ్యాంగం రాసిందారా? అంబేద్కర్ కదా. ఏమని రాసిండు? క్యాండిడేట్ నుంచి ఉంటే ఆపోజిషన్లో ఖచ్చితంగా ఉండాలి, మీరు క్వశ్చన్ చేయాలి, మీలో సత్తా ఎవరో తెలుసుకోవాలి. ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫాలో అయ్యాము. అంబేద్కర్ మీద ఇంకొక నిమిషం పెట్టుండే. ఓడగొట్టిన పార్టీ కాదన్నా, స్వాతంత్రం, డెమోక్రసీ నుంచున్న హక్కు నీకుంది, నాకుంది. నరేంద్ర మోడీ మీద నుంచున్న హక్కు నాకు నీకు ఉంది. అని దేశం ప్రధానమంత్రి కావచ్చు, కానీ దేశాన్ని కాపాడడం నీలో టాలెంట్ ఉందేమో ఎవడు తెలుసు. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఓడిపోయిన రోజులు అన్నా ఇవి. ఇందిరాగాంధీ ఓడిపోయిన రోజులు, రాహుల్ గాంధీ ఓడిపోయిన రోజులు, ప్రధానమంత్రి క్యాండిడేట్ ఓడిపోయిన రోజులు. కాబట్టి ఇదంతా స్వాతంత్రంలో ఉన్న ఒక హక్కు, రాజ్యాంగంలో ఉన్న ఒక హక్కు. రాజ్యాంగం రాసిన ఆయనే, నా మీద నుంచోండ్రా అని చెప్పి రాసింది ఆయనే. దాన్ని ఏదో వైరల్ చేయాలి, వాళ్ళకి ఏం లేకుండా ఈ బీజేపీ వాళ్ళు లేస్తే మోడీ అంటారు, హిందూ అంటారు. అరే మేమే దేశాన్ని కాపాడుతున్నాం, మేమే అరే ఆ పాకిస్తాన్ మీద యుద్ధం లేకుండా పెట్టుకున్నాం, ఉరి చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం. సత్యదీన్లు వచ్చినాయి అన్న, 100% చెప్తున్నాం. ఈ 10 సంవత్సరాలు సచ్చడం తక్కువ. అరే ఒక కారు కొంటే కారుకి ఉన్న రేటు కంటే దాని జిఎస్టీ, దాని ట్యాక్స్లు, రోడ్ ట్యాక్స్ దాన్ని ఎక్కువ పెడుతున్నాయి అన్న. పెట్రోల్ రేట్లు పెరిగినాయి, టోల్ ట్యాక్స్ రేట్లు పెరిగినాయి, ఈ కారు జిఎస్టీ అన్నీ పెరిగినాయి. ఇంకేం మిగులుతాయి అన్న సామాన్యుడికి? ఒక సామాన్యుడు ఎట్లా పోతాడన్నా? తిండి మీద ట్యాక్స్ ఏందా? పిల్లలు తాగే పాల మీద ట్యాక్స్ ఏందన్నా? బుర్ర పని చేస్తుందా? అదాని అమ్మాయికి అయితే ట్యాక్స్ రిలీవ్ ఉంటుందంట. నాకు తెలియదు మరి, వాడి దగ్గర డబ్బు తక్కువ ఉంటే రిలీవ్ చేయొచ్చు, అదే డబ్బు ఎక్కువ ఉంది అయినా వాడికి ట్యాక్స్ రిలీవ్ అంట. ఏమవుతుంది దేశానికి? స్వాతంత్రమా?
రాజ్యాంగం మూయటం అనేది క్లియర్ కట్ కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్తున్నా, నేను క్లియర్గా చెప్తున్నా, నీకు అర్థమవుతుంది. నా ఫ్రెండ్స్ కట్టర్ బీజేపీ ఫ్యాన్స్, బీజేపీ అంటే కోసుకుంటారు, చచ్చిపోతారు బీజేపీ కోసం. వాళ్ళందరూ కాంగ్రెస్ కొట్టేసినారు. అండర్స్టాండ్ ఎట్లా దేశం ఎట్లా మారిపోయిందో ఒకసారి ఆలోచించండి. కట్టర్ బీజేపీ ఫ్యాన్స్ కూడా కాంగ్రెస్ కొట్టేసినారంటే దేశంలో రాహుల్ గాంధీ హవా నడుస్తుంది. ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారో ఎవరితో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇండియా కూటమితో వస్తుంది. ఎందుకంటే 4 సీఎంలని జైల్లో పెట్టినారు. మీరు కవిత చేసుకోండి, కవితను వదిలేయండి, అక్కడ ఉన్న ఆపులో కేజ్రీవాల్ వదిలేయండి, జార్ఖండ్ అంతా అందరిని జైల్లో వేసి ఎలక్షన్ టైంలో రానికుండా చేశాడంటే స్వాతంత్రంలో ఒక రాజ్యాంగం ఎడిపోయింది. ఒక ఇండిపెండెంట్గా నుంచిన పార్టీని మీరు మూసేస్తారా, రానికుండా చేస్తారా? కాబట్టి ఇదంతా ఒక పక్కడబంది ప్లాన్. మోడీ ఎవరిని ఎదుగుతున్నాడో, ఎవరి వల్ల డ్యామేజ్ అవుతుందో వాళ్ళు తొక్కాలని ట్రై చేస్తున్నాడు. అన్న దేశంలో ఒక ఇల్లు లేని ప్రధానమంత్రి ఎప్పుడు చూసారన్న? ప్రధానమంత్రికి ఇల్లు లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పుడు వరకు వాళ్ళకి ఇల్లే లేదు. వాళ్ళ మీద ఈడీ కేసులు వేసినాడు. కొంచెమే నాలెడ్జ్ ఉందా? కొంచెమేనా? ఒక్కసారి ఈడీ కేసు ఒకళ్ళు మోడీ మర్చిపోతుండు. మోడీ దిగిపోతే మోడీ మీద ఈడీ కేసులు పడిందంటే మోడీ ఖచ్చితంగా మొక్కలో పోతాడు. మోడీతో పాటు అదానీ పోతాడు, అంబానీ పోతాడు, వెనకాల గ్యాంగ్ మొత్తం పోతుంది. అది బుర్ర పనిచేయట్లేదు మోడీ. ఒక సందర్భంలో మోదీ గారు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశిస్తూ యువరాజు గారు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వయసు ఎంత ఉందో ఆ వయసాన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కూటమికి రావని చెప్పి రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడింది. మరి దాన్ని ఎట్లా చూడొచ్చు? మా రాహుల్ గాంధీ అయితే సాయి ప్రిన్స్ అయితే మేము ఒప్పుకోమన్నా. మా రాహుల్ గాంధీ ఏషియన్ టీషర్టే మళ్ళీ వేస్తాడు, ఏషియన్ ప్యాంటే మళ్ళీ వేస్తాడు. రాహుల్ గాంధీ దూరం చూసినాం, మేము దగ్గర నుంచి చూసినాం. మా రాహుల్ గాంధీ బాగా తెలుసు. కాబట్టి మేము క్లియర్ చెప్తాం, రాహుల్ గాంధీకి ఎలాంటి పదవుల మీద ఎలాంటి డబ్బు మీద మోజు కానీ ఎవరు కానీ ఏం లేదు. రాహుల్ గాంధీ ఈజ్ అ లీడర్. రాహుల్ గాంధీ నడిచిన భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్లో ఉంది. సౌత్ మొత్తం ఇంపాక్ట్ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీని అనే హక్కు అయితే నరేంద్ర మోడీకి లేదు, ఖచ్చితంగా లేదు, 100% లేదు. ఎంతోమంది ముస్లింలు చంపినాడు, ఎంతమంది దేశాన్ని రక్షించినాడు రాహుల్ గాంధీ. ఈయనకి పోల్చి అసలు సంబంధమే లేదు. ఖచ్చితంగా ఆయన వయసు చెప్తున్నారు కదా, నరేంద్ర మోడీ వయసు కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న సౌండ్స్ ఎన్ని ఇయర్స్ ఉందో పార్టీ, అందుకంటే ఎక్కువ సీట్లు వస్తాయి, అందుకని డబుల్ సీట్లు వస్తాయి. మీరు అన్నట్టు 400 300 చూసినా 300 కాంగ్రెస్కి రావచ్చు.